తాను చెడిన కోతి వనమంతా చెడగొట్టిందంట. వాళ్లే చెడిపోయిన పద్ధతి. ఇప్పుడు వాళ్ళు ఇంకెవరినో చెడగొడతామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ పప్పులు ఉడకవు కదా. ఇప్పటికీ మీకు అర్థమైంటుందని ఎవరి గురించి మాట్లాడుతున్నాను. భారత్తో మ్యాచ్ అంటేనే వణికిపోతోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇండియాతో మ్యాచ్ ఆడొద్దంటూ పాక్ అభిమానుల రిక్వెస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్ క్రికెట్ టీంను ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. దయచేసి ఇండియాతో మ్యాచ్ ఆడొద్దంటున్నారు. పాకిస్తాన్ పరువు తీయొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్కు యుద్ధం చేత కాదు, క్రికెట్ ఆడడం చేత కాదంటూ కూడా ఇటు విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో భారత్కు పాక్ అభిమానుల మద్దతుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేడియంలో ఇండియన్ జెర్సీతో పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ గెలవలేక ఇండియాపై పాక్ మాజీ క్రికెటర్ల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ నెల 21న ఇండియా పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ ఉంది. ఈ నెల 21న అంటే ఇంకొక 2-3 రోజులు. ఈ 2-3 రోజులే. ఒకసారి మీరు చూడొచ్చు, ఇటు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇండియాకి మా సపోర్ట్ అంటున్నారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. का पूरा मैम फियास्को चला है कि कभी लग रहा है मैच होना है, कभी लग रहा है मैच नहीं होना. तो आप उस चीज़ को किस तरह से देखते हैं? आपको कितनी एज अ फैन पर्सनली प्रॉब्लम हुई कि जाना है कि नहीं जाना है, वो सब देखते हुए? No, we were ready for the any time, like जब भी होगा we have to go. No, but we were like we have to go, no matter what. And if on next Sunday India Pakistan happens, do you think Pakistan can give a tough fight to India next Sunday? They have to actually. All the best for them, for both of them, because we have friends on the both sides. So. Yeah. और भाई आप बताएं कि आपको लगता है कि आप पाकिस्तान कोई फाइट दे पाएगा इंडिया को या नहीं? इनके पास स्ट्रॉन्ग टीम है मगर खेलते नहीं है, दे खेलते नहीं है. मन नहीं करता. I feel like against India, they all the pressure goes. I don't know. They just take extra pressure for nothing, which is pointless because it's just another team. It's just another game. If they just play fearless cricket, it makes much difference. రైట్, అది వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నారుగా. ఇటు పాకిస్తాన్ సపోర్టర్స్ ఇటు పాకిస్తాన్ క్రికెటర్ల మీద వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళొక్కడే కాదు, జస్ట్ ఇది ఒక మచ్చుక మాత్రమే. కానీ పాక్ క్రికెటర్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాన్ని చూసాం. అఫ్కోర్స్ వాళ్ళు వాళ్ళ ప్రధాని దగ్గర ఏదో అంటూ ఉంటారు కదా, మార్కులు కొట్టారని చెప్పి వాళ్ళు వేస్తున్న ఆ కుప్పకింతుల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఇండియా దెబ్బకి భయపడిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతోందా అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇది నేనంటున్న మాట కాదు, పాకిస్తాన్లో వాళ్ళ అభిమానులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. పాకిస్తాన్ క్రికెట్ టీంను ట్రోల్ చేస్తున్నారు. ఇండియాతో మ్యాచ్ అంటేనే పాక్ వెన్నులో వణుకు పుడుతోంది. పాక్ క్రికెట్ టీంను ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. స్టేడియంలో ఇండియన్ ఫ్యాన్స్కి సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళేమో మొహం ఇట్టే పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పాకిస్తాన్ జెర్సీ వేసుకు వెళ్ళాలంటేనే వాళ్ళేదో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే మ్యాచ్ గెలుస్తామో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడొచ్చు, పాకిస్తాన్ అలాగే ఇండియాతో మ్యాచ్ నేపథ్యంలో అటు భారత్ అక్కడ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం మొహం ఇట్టే పెట్టుకోవాల్సి వచ్చింది. మీరు చూడొచ్చు, అదిగో మీరు చూడొచ్చు, ఆ లాస్ట్ విజువల్ చూసారా? పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళ జెర్సీ తీసేసి ఇటు వేరే జెర్సీ పెట్టుకుంటున్న సందర్భం మీరు చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో బాయ్కాట్ ఏషియా కప్, వీ నెవర్ ఫర్గెట్ అంటూ కూడా పాకిస్తాన్ అక్కడ మీరు చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పహల్గామ్ అటాక్కి సంబంధించి ఇటు ఒకటే చెప్పుకొచ్చాడు, సూర్యకుమార్ యాదవ్ మీద పడేడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు సూర్యకుమార్ యాదవ్ మీద కంప్లైంట్ ఇస్తారట వీళ్ళు. ఏమని? ఇటు రాజకీయాన్ని తీసుకొచ్చాడని చెప్పి. ఎవడ రాజకీయాన్ని తీసుకొచ్చింది? దేశం మీద విరుచుకబడితే మీకు రాజకీయాల్లో కనిపిస్తోందా? ఎవరి గురించి మాట్లాడాడు అక్కడ ఎవరో రాజకీయ నేత పేరెత్తాడా? దమ్ముంటే సమాధానం చెప్పండి. ఈ పిచ్చి కుక్కలన్నిటికీ కూడా ఒకటే ప్రశ్న, సూర్యకుమార్ యాదవ్ మీద పడేడుస్తున్నారు కదా, ఒకటే సమాధానం చెప్పండి. మీరు రాజకీయాలు చేశాడు అక్కడ తెర మీద తీసుకొచ్చాడు అంటున్నారు కదా, ఏది ఒక్కడి పేరు చెప్పండి. రాజకీయ నేత పేరు తీసుకొచ్చాడని చెప్పి పైగా మీరేమంటారు? ఇదే సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడా? అరే ఏం మాట్లాడుతున్నారా? స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి మాట్లాడేది మీరే, అండ్ ఈ ఏమంటారు షేక్ హ్యాండ్స్ గురించి మాట్లాడేది మీరే. అసలు బుర్రను మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా, బుర్ర పంచాయక మాట్లాడుతున్నారా? ఏమంటున్నారు వీళ్ళు? సూర్యకుమార్ యాదవ్ మీద కంప్లైంట్ ఇస్తారట. ఏమని? ఇటు క్రికెట్లోకి రాజకీయాలను తీసుకొచ్చాడని చెప్పి. అరే బుర్ర తక్కువ ఎదవల్లారా, అది క్రికెట్లోకి రాజకీయాలను తీసుకురావడం కాదురా. ఇప్పుడు ఒక దేశం మీద మీరు దాడి చేస్తే ఆ దేశం సైలెంట్గా ఊరుకుంటుందా? చెప్పు, ఆ దేశం సైలెంట్గా ఊరుకుంటుందా? మీకు భయం పట్టుకుంటోంది.
మీకు వెన్నులో వణుకు పుడుతోంది. అందుకే ఎక్కడ మళ్ళీ భారత్ దాడి చేస్తుందో, ఈ ఉగ్రవాదుని ఎక్కడ లేపేస్తుందని చెప్పి భయపడిపోతున్నారు మీరు. ఎందుకంటే మీరు అక్కడ ఉగ్ర స్థావరాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకుంటున్నారు. ఆ ఉగ్ర స్థావరాన్ని భారత్ మళ్ళీ కొట్టుపెట్టేస్తుంది గ్యారంటీ, ఒకవేళ మీరు కనుక ఓవర్ యాక్షన్ చేస్తే. సో ఇప్పుడు మీకు ఆ భయం మొదలైంది కాబట్టి ఏదో ఒక నేపథ్యంలో ఏదో ఒక విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు మీరు అక్కడ దాన్ని ఏమంటారు, జాలి పొందాలి. ఇటు ప్రపంచ వేదిక ముందు జాలి పొందాలి, వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోవాలని దాన్ని ఏదో అంటూ ఉంటారు కదా, ఒక కుతూహలం కాదు, ఒక అత్యాశ, ఒక దురాశ. అందుకే అరే మీ పన్నాగాలన్నింటినీ ఒక్కొక్కటి పాయింట్అవుట్ చేసి చెప్తూ ఉంటే మీకు కడుపులో మండిపోతూ ఉంటుంది కదా. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ మీద ఎందుకైనా కంప్లైంట్ ఇస్తారు? ఒక్క రాజకీయ నేత పేరైనా తీసుకొచ్చాడా? సమాధానం చెప్పండి. మహమ్మద్ యూనస్ సమాధానం చెప్పు, ఆ తర్వాత యూసఫ్ యుహానా వాట్ ఇట్ మేబీ సమాధానం చెప్పు. షాహిద్ అఫ్రిది సమాధానం చెప్పు అయ్యా, సమాధానం చెప్పండి. ఏదో స్టూడియోలో కూర్చొని నోటుకొచ్చిన వాకేయడం కాదు కదా. ఒక క్రికెటర్ ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా రాజకీయ నేత పేరుని తీసుకొచ్చాడా? ఏం చెప్పాడు? మేమంతా ఒకటే అని అర్థం వచ్చేలా మాట్లాడాడు, అంతే కదా. ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటారు. ఎందుకు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు? ఈ పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని అనుకుంటుంది కానీ కాదు. పొల్యూషన్ పెంచే బోర్డు ఇది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటారు కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆ దుర్మార్గపు చేష్టలన్నీ ఇవన్నీ కూడా వీళ్ళేమంటారు, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని సైడ్ చేయాలి, ఎందుకంటే కెప్టెన్గా క్లిక్ అవుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ని కనుక పక్కన పెడితే టీంలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతాయి, కాస్త భయపడుతుంది భారత్. అరే ఏం కుతత్తాలు రా మీవి? మీకు ధైర్యం ఉంటే ఆడండి. స్కైని ఎందుకు టార్గెట్ చేయడం? స్కైని టార్గెట్ చేయడం మీ వల్ల కాదు రే. ఎందుకంటే ఓడైట్ మేము మా దగ్గర మాకు ఎన్నైనా ఉంటాయి అబ్బా, మేము వాటిని చూసుకుంటాం. వీ నో హౌ టు డీల్ అవర్ సెల్స్. మమ్మల్ని ఎలా మేము డీల్ చేసుకోవాలో మాకు తెలుసు. మీరే మాకు నేర్పించాల్సిన అవసరంలా, మీరే మాకేం ప్రత్యేకంగా క్లాసులు పీకాల్సిన అవసరంలా. ముందు మీకు పీక్కోండి క్లాస్. ఈ నేపథ్యంలో ఇటు సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందట. ఎందుకని 21న మ్యాచ్ ఉంది. ఈ 3 రోజులు, ఇప్పటికీ ఇది 18వ తారీఖు కదా, 20, 21 2 రోజులు, ఈ 72 గంటల 48 గంటలు వీళ్ళకి నిద్ర పట్టదు ఇంకా. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ వీళ్ళని తిడుతున్నారు సోషల్ మీడియా వేదికగా. ఒరేయ్ ఎదవల్లారా, మా పరువు తీయకండ్రా అని చెప్పి తిడుతున్నారు. నిన్న యూఏఈతో మ్యాచ్లో కూడా ఏం సాధించారని ఒక్కసారి ఆ స్టాటిస్టిక్స్ చెప్తాను నేను, సో దట్ మీకు అర్థమైపోతుంది వీళ్ళేం పొడిచారనేది. ఎందుకంటే ఇదే యూఏఈని మనం 6 ఓవర్లలో గెలిచేసాం. 6 ఓవర్లలో ఏం జరిగిందో మనకు తెలుసు. అటువంటిది నిన్న యూఏఈని యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వాళ్ళని ఓడించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది వీళ్ళకి. సో అటువంటిది వీళ్ళు భారత్తో పోటీ పడతారు. అండ్ వీళ్ళు భారత్తో పోటీ పడి వీళ్ళు మాట్లాడతారు. ఇక ఏమంటారు దాన్ని, ఎంత కఠినంగా వెళ్ళిందండి మ్యాచ్. పాపం చాలా కష్టపడ్డారు వీళ్ళు అని వాళ్ళు ఫీల్ అయ్యారు అటువంటి పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్ 146 పరుగులు 20 ఓవర్లకి కొడితే 17 ఓవర్లకి 105 వరకు వచ్చారంటే అర్థం చేసుకోండి. ఏదో 41 రన్ల తేడాతో గెలిచారంతే. అదే మనం ఇదే యూఏఈని డబుల్ డిజిట్కే పరిమితం చేయలే, దాదాపు 5-6 ఓవర్లోనే ఫినిష్ చేయలే. ఇది వీళ్ళ పరిస్థితి లిటరల్గా చెప్పాలంటే. దీంట్లో కూడా స్టార్టింగ్ ఏమంటారు, అయూబ్ కావచ్చు, ఫర్హాన్ కావచ్చు, సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయారు. ఆ ఫకర్ జమాన్ గారు అక్కడికి వచ్చి నిలబడ్డాడు కాబట్టి వాళ్ళకి హాఫ్ సెంచరీ వచ్చింది. ఫకర్ జమాన్, ఆ తర్వాత సల్మాన్ ఆఘా క్యాప్టెన్ కూడా ఏదో 20 రన్లు చేశాడు అంతే. ఏది మధ్య ఒక టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు 27 బాల్ ఆడాడు, 20 రన్లు చేశాడు. అది పరిస్థితి అంతే. ఆ తర్వాత షాహీన్ అఫ్రిది డబుల్ డిజిట్, మొహమ్మద్ హారిస్ డబుల్ డిజిట్, అంతే. ఇంకా అంతకన్నా ఏముంది ఇక్కడ మ్యాచ్లో మీకు? అదే ఒక ఆఫ్టర్ ఆల్గా మాట్లాడుకో. అఫ్కోర్స్ ఇక్కడ దుబాయ్ని తక్కువ చేయడం ఉద్దేశం కాదు, కానీ పసుకుడుగా మాట్లాడుకుని ఆ యూఏఈతో గెలవాలంటేనే కింద మీద పడ్డారు ఏకంగా. 41 రన్ల డిఫరెన్సా? 9 వికెట్లు కోల్పోతారా? ఏమైనా ఉందా? ఇది వీళ్ళ పరిస్థితి. ఇదే
పాకిస్తాన్ ఇప్పుడు 21న ఇండియాతో మ్యాచ్ ఆడబోతుంది సూపర్ 4లో. అందుకే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు, ఒరే మీరు ఆడొద్దురా బాబు, మీరు పరువు తీస్తున్నారా, మీరు మ్యాచ్ ఆడుతుంటే మ్యాచ్ ఆడకముందే ఎక్కడ ఓడిపోతారో భయం వేస్తుంది మాకు, మీరు ఆడుతూ ఉంటే. నిన్న కూడా యూఏ చేతిలో ఓడిపోతున్నాయిగా, ఫస్ట్ 2 వికెట్లు టప్ప పడిపోయాయి. ఆ తర్వాత సల్మాన్ ఆఘాతో పాటు ఒక డబుల్ స్కోర్ ఆఫ్ సెంచరీ చేసిన ఒక వ్యక్తి, ఎవరది మర్చిపోయారు ఒకసారి, లెట్ మీ చెక్. ఎస్, ఫఖర్ జమాన్. ఆ ఫఖర్ జమాన్ సల్మాన్ ఆఘా కనుక స్కోర్ ఇవ్వకపోతే వీళ్ళిద్దరూ కలిసే కదా 70 రన్లు. ఇంకేముంది అక్కడ, అందరూ సింగిల్ డిజిట్లే. 9 వికెట్లు కోల్పోయారు అక్కడ అనుకున్న సందర్భం. ఏది మొత్తం లాస్ట్లో మహా అయితే ఎక్స్ట్రాస్ ఒక 13 ఇచ్చారు కాబట్టి సరిపోయింది. షాహీన్ అఫ్రిది ఒక్కడు రన్ నాట్అవుట్గా నిలిచాడు అంతే అక్కడ. ఇంకేముంది అక్కడ, 9 వికెట్ల యూఏఈకి. ఇది వాళ్ళ ఆట, వాళ్ళ పనితనం. ఇక అదే యూఏఈ గురించి ఒకసారి మాట్లాడదాం. యూఏఈ ఎంత బాగా ఆడింది అనేది. వాళ్ళ ఫస్ట్ వికెట్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 21 రన్స్ చేసింది. 21 రన్స్కి ఫస్ట్ వికెట్. వీళ్ళ 10 రన్లకి 2 వికెట్లు పోయాయి వీళ్ళకి. మనతో ఆడినప్పుడు అనుకుంటే పోనీ అనుకోవడానికి, ఇటు యూఏఈతో ఆడినా 10 రన్లకి 2 వికెట్లు పోయాయి. ఆ తర్వాత ఏదో ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా కలిసి ఆదుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే దుకాణం ఎప్పుడో సర్దేద్దు. నిన్నే సూపర్ 4 వరకు రాకుండా ఇంటికి వెళ్ళిపోదురు వాళ్ళు. ఇస్లామాబాద్కి తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోదురు వీళ్ళు. పోనీ యూఏఈ మీద 11 గట్టిగా ఆడారంటే 35కే 2 వికెట్లు తీశారు. వీళ్ళు 10కే 2 వికెట్లు పడిపోతే 35కి 2 వికెట్లు తీశారు వాళ్ళకి. ఆ తర్వాత 85కి అఫ్కోర్స్ వాళ్ళకి కాస్త టైలెండర్స్ కొంచెం హెల్ప్ చేసి ఉండుంటే, మరి ముఖ్యంగా యూఏఈకి మాట్లాడుకునే క్రమంలో అప్పటికే రాహుల్ చోప్రా మన 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 ఏమంటారు మన రూట్స్ ఉన్న వ్యక్తి. సో అలా దాంతోపాటు మరికొంతమంది వాళ్ళు ఆడారు కాబట్టి సరిపోయింది అక్కడ. ఇంకొంతమంది కాస్త టైలెండర్స్ కాస్త ఒక డబుల్ డిజిట్ ఇచ్చుంటే ఈ పాకిస్తాన్ ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయి ఉండేది. 14 ఓవర్స్ నుంచి ఎగ్జాక్ట్గా 14 ఓవర్స్ నుంచి చూసుకుంటే ఒక్కొక్క ఓవర్కి ఒక్కొక్కటి పడిపోయింది. ఇటు 15th ఓవర్కి ఆసిఫ్ ఖాన్ అయిపోయాడు. అదే 16th ఓవర్కి రాహుల్ చోప్రా అయిపోయాడు. 17th ఓవర్కి హర్షిత్ కౌశిక్ అయిపోయాడు. ఆ తర్వాత 18th ఓవర్కి సిమ్రన్జీత్ తన అయిపోయాడు. హైదర్ అలీ 18th ఓవర్కి అయిపోయాడు. అదే 18th ఓవర్కి ఆల్అవుట్ అయిపోయారు. లేకపోతే నిన్న వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు. ఈ పాటికి ఇంటికెళ్ళి పల్లి బట్టనే తింటూ మిగతా మ్యాచ్లు చూసేవాళ్ళు వీళ్ళు. అండ్ వీళ్ళు మాట్లాడతారు క్రికెట్ గురించి, అండ్ వీళ్ళు మాట్లాడతారు స్పోర్ట్స్మెన్షిప్ గురించి, అండ్ వీళ్ళు మాట్లాడతారు. నిన్న ఎంత కామెడీ అంటే, నేను అసలు ఎందుకు ఆడారు అనేది ఒకసారి చెప్తా. ఎందుకంటే దాదాపుగా కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం వీళ్ళు 12 నుంచి 16 మిలియన్ డాలర్లు కట్టాలట ఒక మ్యాచ్ ఆడకపోతే. ఎంత? 12 నుంచి 16 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా ఒక 100 నుంచి 140 కోట్లు. 100 నుంచి 140 కోట్లు వీళ్ళు కట్టాల్సి ఉండిందంట ఫైన్. అందుకు వీళ్ళు ఆడారు. అది కూడా దానికి ఏదో మీటింగ్లు పెట్టి, ఆ మీటింగ్లో ఏదో మళ్ళీ రెఫరీని పిలిచారు. రెఫరీ మాకు సారీ చెప్పాడు. ఏంటి ఇంత జరిగాక ఇంత తతంగం జరగాల? పోనీ ఇంత జరిగిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ అయినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళే పాకిస్తాన్ ఆ టీషర్ట్ తీసేసి, ఆ జెర్సీ తీసేసి ఇండియన్ జెర్సీ వేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చింది అంటే అర్థం చేసుకోండి వాళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో దిగజారిపోతుందో. ఈ క్రమంలో ఇప్పుడు 21న జరిగే మ్యాచ్లో ఏం జరిగే అవకాశం ఉంది? టీమిండియాను చూసి పాకిస్తాన్ భయపడుతోందా? ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇంకా 9% మంది ఇంకా ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఎందుకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ నాకు అర్థం కాదు. బహుశా పాకిస్తాన్ మీద ప్రేమ లేకపోతే కారణం ఏదైనా ఉందా? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎందుకు భయపడట్లేదా? భయపడపోవడం కాకపోతే ఇంకేంటది? మీరు చూడొచ్చు ఆ కింద దాంట్లో అతగాడు ఆ పాకిస్తాన్ జెర్సీ మీద భారత్ జెర్సీ వేసేసి అప్పుడు డాన్స్ వేస్తున్నాడు. బహుశా ఆ ఫ్యాన్కి సంబంధించి ఒకసారి చూడండి. ఇదిగో ఈ వ్యక్తి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అంటే ఒకటి మనం అదే అంటూ ఉంటాం కదా, భిన్నత్వంలో ఏకత్వం అంది. వాళ్ళది ఏకత్వంలో భిన్నత్వం. మీరు చూడొచ్చు పాకిస్తాన్ జెర్సీ వేసుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఇండియన్ జెర్సీ వేసుకుని ఆ సంబరాల్లో షేర్ చేసుకుంటున్నాడు. సో అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏదో వాళ్ళకి సపోర్ట్ చేద్దాం వద్దా, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పి వెళ్ళిన వ్యక్తికి వాళ్ళు కనీసం అఫ్కోర్స్ క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటుంటారు, బట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటూ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి. మీరు చూడొచ్చు మళ్ళీ వీళ్ళు ఇండియా కిందకి రాలేదు, ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఇండియా అది లేదు, ఇండియా ఇది లేదు.
వీళ్ళంటే గ్రౌండ్ మీదకి వచ్చారట, చూశారట, దానికి మళ్ళీ వీడియో తీసి ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి మాకే స్పోర్ట్స్మెన్షిప్ ఉంది, మేమే తోపుగాళ్ళం, మేమే తురుగుగాళ్ళం, ఇండియా మమ్మల్ని చూసి తలుపు మీద మొహం మీద తలుపేసేసింది, ఇవన్నీ వాగుతారు వీళ్ళు. అరే అసలు ఐసీసీలో రూల్ లేదని చెప్పి ఐసీసీ చెప్పిన తర్వాత వీళ్ళ నాలుక వీళ్ళిష్టం వీళ్ళ నాలుక. రెఫరీని తొలగించండి, రెఫరీని పక్కన పెట్టండి, సూర్యకుమార్ యాదవ్ మీద యాక్షన్ తీసుకోండి. వీళ్ళు ఏం మాట్లాడుతారో వీళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో వీళ్ళుంటూ ఉంటారు. పాకిస్తాన్ పరువు పాకిస్తానే తీసుకుంటోందా? మాట్లాడే ప్రయత్నం చేయండి. టీమిండియాని చూస్తే పాకిస్తాన్ భయపడుతోందా? ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటారని కమెంట్ చేస్తే ప్రయత్నించండి. ఈ నెల 21న ఇండియా పాకిస్తాన్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగబోతుంది. అయిన మ్యాచ్కి సంబంధించి ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు, వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.